Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about how to get 30 plus marks in MCET Physics for both AP and Telangana students. MCET లో మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ అండి. ఓకేనా? ఈ 160 క్వశ్చన్స్ లో 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ, 80 మ్యాథ్స్ ఆర్ బయాలజీ ఉంటుంది. ఓకేనా? ఈ 80 మార్క్స్ ఆఫ్ మ్యాథ్స్ లో 60 to 70 ఎలా తెచ్చుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది కనుక మీరు చూడకపోయినట్లయితే ఆ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఈ వీడియోలో మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్లో 20 ఫస్ట్ ఇయర్ నుంచి 20 సెకండ్ నుంచి వస్తాయి, లేదా 19 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్, లేదా 21 క్వశ్చన్స్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ నుంచి వస్తాయి. ఓకే, అంటే 1 or 2 క్వశ్చన్స్ డిఫర్ అవుతాయి అంతే. ఈ 40 క్వశ్చన్స్లో కూడా మనకి 18 to 20 క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, అంటే ఫండమెంటల్ ఫార్ములా బేస్ చేసుకుని ఉంటాయి. నెక్స్ట్ 3 to 5 క్వశ్చన్స్ అనేవి మాత్రం కొంచెం హార్డ్గా ఉంటాయి అండ్ టఫ్గా ఉంటాయి, ఇంటర్లింక్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 15 to 19 క్వశ్చన్స్ అనేవి మోడరేట్గా ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ కూడా మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదువుగా చేసినట్లయితే ఈజీగా మీకు 30 మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ పోర్షన్ అలాగే ఫస్ట్ పోర్షన్ ఉన్నటువంటి చాప్టర్స్ నోట్ చేశాము. ఇందులో ఈ సెకండ్ పోర్షన్ నుంచి ఏ చాప్టర్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనం కంప్లీట్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ వేవ్స్ చాప్టర్ అండి. ఓకేనా? దీనికి వెయిటేజ్ ఏంటంటే మనకి 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ అండి. ఈ 2 బిట్స్ కూడా మనకి ఏ టాపిక్స్ మీద అడగడానికి అవకాశం ఉంది చూడండి ఒకసారి. ఆర్గన్ పైప్స్, స్టాటిస్టిక్ లాస్, అలాగే డాప్లర్ ఎఫెక్ట్, అలాగే ప్రోగ్రెసివ్ వేవ్స్. ఈ టాపిక్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వేవ్ ఆప్టిక్స్ అండి. సో ఈ వేవ్ ఆప్టిక్స్లో కూడా మనకి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది, అంటే 1 మార్క్ అండి. అవి కూడా ఏ టాపిక్స్ మీద అడుగుతారు? వైడిఎస్సి, అందులో కూడా ఫ్రింజ్ విడ్త్ మీద కానివ్వండి, లేదా ఫ్రింజ్ షిఫ్ట్ కానివ్వండి. ఓకేనా? అలాగే టాపిక్స్ ఉన్నాయి కదా మనకి, పోలరైజేషన్, డైఫ్రాక్షన్ సంబంధించినటువంటి బ్రూస్టర్స్ లా మీద కానివ్వండి, మల్లూస్ లా మీద కానీ, అంటే ఫండమెంటల్ ఫార్ములా బేస్ చేస్తే మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఈ చాప్టర్ నుంచి. కాబట్టి ఈ చాప్టర్లో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ సెమీ కండక్టర్ అండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకి. ఇందులో మనకి 2 బిట్స్ వస్తాయండి, సమ్ టైమ్స్ 3 బిట్స్ కూడా రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఇందులో ఒక బిట్ ఖచ్చితంగా మనకి లాజికల్ గేట్స్ మీద ఉంటుంది, అండ్, ఆర్, నాట్, నాండ్ ఇలా ఉన్నాయి కదా, వాటి మీద రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక బిట్ అనేది అప్లికేషన్ ఆఫ్ డయోడ్స్, అది జినాడైడ్ కావచ్చు లేదా ట్రాన్సిస్టర్లో కావచ్చు. అదే ట్రాన్సిస్టర్ అనుకోండి, కామన్ ఎమిటర్, కామన్ బేస్, అంటే బీటా, ఆల్ఫా, వీటి మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా మీకు, ఇవి చేయండి. ఓకేనా? సో ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ మీద ఉన్న క్వశ్చన్స్ చేయండి. అలాగే టైం ఉన్నప్పుడు ఈ చాప్టర్లో కొంత థియరీ కూడా చదవండి. ఈజీగా మీకు ఎన్ని మార్క్స్ గెయిన్ అవుతాయి? ఇక్కడ 2 మార్క్స్ గెయిన్ అవుతాయండి. నెక్స్ట్ ఈఎం వేవ్స్ అండి. చాలా చిన్న చాప్టర్, ఇంపార్టెంట్ కూడాను. ఓకేనా? ఇందులో మనకి 1 బిట్ ఖచ్చితంగా వస్తుంది, అంటే 1 మార్క్. ఇందులో కవర్ చేసిన టాపిక్స్ చూడండి ఒకసారి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కరెంట్ ఒకటి, అలాగే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ మీద. ఓకేనా? దాంతోపాటు కొన్ని థియరీ పార్ట్ చేయండి. అదే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అనుకోండి, B = μ0 × IC + ID, where ID = ε0 × d∅e/dt. సో ఏవైతే ఫండమెంటల్ ఫార్ములాస్ ఉన్నాయో మనకి, వాటి మీద ఉన్న క్వశ్చన్స్ని జాగ్రత్త చేసినట్టయితే ఈజీగా మీకు 1 మార్క్ అనేది గెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఈఎంఐ వెయిటేజ్ ఎంత? 1 బిట్ అండి. కానీ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఇవన్నీ. సో ఈ టాపిక్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని 4-5 ఎగ్జాంపుల్గా తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? మీకు ర్యాండమ్గా కొన్ని ఫండమెంటల్ ఫార్ములాస్ ఇక్కడ నోట్ చేశాను. అలానే ప్రతి చాప్టర్కి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సపరేట్గా నేను నోట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఆల్రెడీ కరెంట్ అండి. ఓకేనా? వెయిటేజ్ ఎంత మనకి? 1 బిట్ అండి. సో ఈ చాప్టర్లో ఈ టాపిక్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేసి ఆ తర్వాత కొన్ని థియరీ పార్ట్ కూడా చదవండి. నెక్స్ట్ కెపాసిటెన్స్ అండి. ఇందులో మనకి 1 to 2 బిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అవి కూడా ఏ టాపిక్స్ మీద? ఇదిగోండి ఈ టాపిక్స్ మీద. సో కాబట్టి ప్రతి టాపిక్ మీద ఎగ్జాంపుల్ కింద మీరు ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ మ్యాటర్ అండి. వెయిటేజ్ ఎంత మనకి? 1 బిట్ అండి. ఇందులో మీకు ఏ టాపిక్స్ మీద కవర్ చేయాలి? పారా, డయాఫెరో సంబంధించిన థియరీ పార్ట్ ఉంది, అంటే ప్రాపర్టీస్ కానీ దాని మీద చేయండి. దాంతోపాటుగా టాంజెంట్లా, అలాగే సోలాయిడ్ మీద నుండి ప్రాబ్లమ్స్ కూడా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండి. ఓకేనా? ఇందులో మనకి వెయిటేజ్ ఎంత? 2 to 3 బిట్స్ అండి. ఏ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ చేయాలి మనం? ఇదిగోండి ఈ టాపిక్స్ మీద. ఓకేనా? జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండి. ఓకేనా? దీనిలో వెయిటేజ్ ఎంత మనకి? 1 బిట్ అండి. ఓకేనా? ఇక్కడ ఈ 2 టాపిక్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీరు ఈ చాప్టర్ థియరీ కూడా చదవండి. ఎందుకంటే కొన్ని షిఫ్ట్స్లో మీకు థియరీ క్వశ్చన్ అడిగారు, కొన్ని షిఫ్ట్స్లో మాత్రం ప్రాబ్లం అడిగారు. కాబట్టి ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ జాగ్రత్త చేయండి. నెక్స్ట్ న్యూక్లియర్ అండి. మనకి వెయిటేజ్ ఇక్కడ మనకి 1 to 2 బిట్స్ రావచ్చు. ఓకేనా? సో ఏ టాపిక్స్ మీద? ఈ టాపిక్స్ మీద. ప్రతి షిఫ్ట్లో అయితే మాత్రం రేడియో యాక్టివిటీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ టాపిక్ మీద కొంచెం ఎగ్జాంపుల్ సమ్స్ ఎక్కువ చేయండి. దాని తర్వాత ఈ టాపిక్స్ అండి. దాంతోపాటు కొన్ని థియరీ కూడా చదవండి. నెక్స్ట్ ఆటమ్స్ అండి. వెయిటేజ్ ఎంత మనకి? 1 బిట్ అండి. ఓకేనా? సో ఏ టాపిక్స్ కావచ్చు ఈ చాప్టర్ నుంచి? ఈ టాపిక్స్ అండి. దీంతో పాటుగా మనకి ఇంపాక్ట్ పారామీటర్, అలాగే ఎగ్జైటేషన్ పొటెన్షియల్ ఉంది కదండి, ఆ టాపిక్ మీద ఉన్నటువంటి థియరీ కూడా చదవండి కొంచెం. నెక్స్ట్ రే ఆప్టిక్స్ అండి. ఇక్కడ మనకి వెయిటేజ్ ఎంత? 2 బిట్స్ అండి. సో ఈ చాప్టర్లో మీరు ముందుగా థియరీ చేయండి, ఆ తర్వాత ఇక్కడ నోట్ చేసే కదా టాపిక్స్, ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్ అండి. సో ఇందులో మనకి 1 to 2 బిట్స్ వస్తాయండి. ఏ టాపిక్స్ మీద? ఇదిగోండి ఈ టాపిక్స్ మీద.
ఓకేనా. ప్రతి టాపిక్ మీద మీరు ఎగ్జాంపుల్గా ఒక 4 to 5 క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్ ఫార్ములాస్ మీదే మనకి ఎక్కువగా అడుగుతున్నారు ఎంసెట్లో. కాబట్టి జాగ్రత్తగా మీరు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఎగ్జాంపుల్ సమ్స్ కానివ్వండి లేదా సాల్వ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి జాగ్రత్త చేసినట్టయితే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ చార్ట్స్ అండ్ ఫిల్స్ అండి. ఓకేనా. ఇందులో మనకి 1 బిట్ రావచ్చు లేదా 2 బిట్స్ కూడా రావచ్చు సమ్ టైమ్స్. ఏ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చేయాలి మనం, ఇదిగోండి ఈ టాపిక్స్ మీద. ఇందులో కూడా ముఖ్యంగా మీకు ఈ 2 టాపిక్స్ అండి. ఓకేనా. ఫోర్స్ స్పీడ్ ఇన్ 2 పారల్ కండక్టర్స్, అలాగే ఎంసీజీ కన్వర్టింగ్ ఇంటూ అమ్మీటర్ అండ్ వోల్టీమీటర్. సో ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండి. ఓకేనా. సో ఇందులో మీరు స్కై వేవ్ అలాగే స్పేస్ వేవ్ సంబంధించినటువంటి థియరీ చదవండి. దాంతోపాటుగా మోడ్యులేషన్ ఇండెక్స్ అలాగే రేంజ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ అండి. ఓకేనా. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఒకసారి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. వీటి ఎంత మనకి 1 బిట్ అండి. ఓకేనా. ఏ టాపిక్స్ మీద చేయాలి, ఈ టాపిక్స్ మీద. అంటే ఎర్రర్స్ అంటే మీకు ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ కావచ్చు, ర్యాండమ్ ఎర్రర్స్, అలాగే పర్సనల్ ఎర్రర్స్, లేదంటే డైమెన్షనల్ లాస్ సంబంధించినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తారు మీకు. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా చేయండి వీటిని. అలాగే లాస్ ఆఫ్ మోషన్ అండి. మనకి వేరేజ్ ఎంత 2 బిట్స్ అండి. ఏ టాపిక్స్ మీద కవర్ చేయాలి మనకి, ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ మీద, అలాగే ఈ టాపిక్స్ మీద. ఓకేనా. దీంతో పాటుగా ఇదే చాప్టర్లో కొంత థియరీ కూడా చదవండి. ఓకేనా. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ అండి. వేరేజ్ ఎంత మనకి 2 బిట్స్ అండి. సో ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి, గ్రాడ్యుయేషన్. సో మీకు ఇందులో 2 బిట్స్ అడుగుతారు ఎక్కువగా మనకి, లేదంటే కొన్ని షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి దీని వేరేజ్ మనకి 1 to 2 బిట్స్ అనుకుందాం. ఓకేనా. సో ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఎస్హెచ్ఎం అంటే ఆసిలేషన్ అండి. వేరేజ్ ఎంత మనకి 1 బిట్. సో ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ జాగ్రత్త చేయండి. చెప్పాక మీకు ఎగ్జాంపుల్ కింద మీకు ఫండమెంటల్ ఫార్మ్స్ కొన్ని ఇచ్చాను మీకు ఇక్కడ. అంటే మరికొన్ని ఇంపార్టెంట్ ఫార్మ్స్ అనేవి నేను సపరేట్గా చాప్టర్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండి. ఇక్కడ మనకి 2 to 3 బిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కూడాను. ఓకేనా. ఇందులో మీరు కవర్ చేసిన టాపిక్స్ ఏంటి ఇవ్వండి. మీకు ఎఫ్ఎల్ వర్డ్ మీద గ్రాఫ్స్ ఉన్నాయి కదా, అవి కూడా జాగ్రత్త చేయండి. ఓకేనా. నెక్స్ట్ కేటీజీ అండి. ఎంసెట్లో వేరేజ్ మనకి ఎంత 1 బిట్ అండి. ఈ టాపిక్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా ఒక 4 to 5 సమ్స్ తీసుకొని సాల్వ్ చేయండి. నెక్స్ట్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ సాలిడ్స్ అండి. ఓకేనా. వేరేజ్ ఎంత మనకి 1 బిట్. సో ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ జాగ్రత్తగా కవర్ చేయండి. ఎక్కువగా మనకు అడుగుతుంది యంగ్స్ మోడల్స్ మీద, అంటే y=FL/A × L. దాంతోపాటు ఈ 3 టాపిక్స్ మీద సమ్స్ కూడా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండి. ఓకేనా. ఈ చాప్టర్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అన్ని చాప్టర్ చేసిన తర్వాత టైం ఉంది అంటే మాత్రం అప్పుడు చేయండి ఇది. ఓకేనా. ఒకవేళ ఈ చాప్టర్ కనుక మీరు చేయాలనుకుంటే కనుక ఈ టాపిక్స్ మీద ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చేయండి. ఓకేనా. ఎంత వేరేజ్ మనకి 1 బిట్ అండి. నెక్స్ట్ థర్మల్ ప్రాసెస్ ఆఫ్ మ్యాటర్ అండి. ఓకేనా. ఇక్కడ కూడా మనకి 1 బిట్ వస్తుంది మనకి. ఏ టాపిక్స్ మీద, ఇదిగోండి ఈ టాపిక్స్ మీద. మీకు గుర్తుంటే కనుక ఐపీకి ప్రాక్టీస్ చేస్తారు కదా మీరు సమ్స్ని, ఆ సమ్స్ మోడ్లో ఎక్కువగా మనకి ఎంసెట్లో అడుగుతున్నారు కాబట్టి ఆ మోడ్లో క్వశ్చన్స్ జాగ్రత్త చేయండి అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి. నెక్స్ట్ మోషన్ ప్లేన్ అండి. ఓకేనా. ఇక్కడ 1 బిట్ రావచ్చు లేదా సమ్ టైమ్స్ 2 బిట్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా. ఏ టాపిక్స్ మీద, ఇదిగోండి ఈ టాపిక్స్ మీద. ఓకేనా. రిలేటివ్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని మీద సమ్స్ ఎక్కువ చేయండి. అలాగే నెక్స్ట్ మోషన్ స్ట్రైట్ లైన్ అండి. ఎంత వేరేజ్ మనకి 1 బిట్. సో దీనిలో జనరల్గా మనకి ఫండమెంటల్ ఫార్మ్స్ ఉన్నాయి కదండి, కైనమాటిక్ ఈక్వేషన్స్ కానివ్వండి, యావరేజ్ వెలాసిటీ కానివ్వండి, యావరేజ్ యాక్సిలరేషన్ మీద, వాటి మీద సమ్స్ని జాగ్రత్త చేయండి. నెక్స్ట్ రొటేషనల్ మోషన్ అండి, అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఎంత వేరేజ్ మనకి 2 బిట్స్ అండి. సో ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ మీద ఉండే ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ వరల్డ్ అండి. 1 బిట్ వస్తుంది మనకి. సో ఇక్కడ మీరు అకాడమీ టెక్స్ట్ బుక్లోని థియరీని జాగ్రత్తగా చదవగలిగినట్లయితే ఈజీగా మీకు ఈ చాప్టర్ నుంచి మనకి 1 బిట్ వస్తుంది. సో ఈ చాప్టర్ వెయిటేజ్ అలాగే ఏ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ చేయాలో తెలుసుకున్నారు కాబట్టి ముందుగా ఫస్ట్ నుంచి అలాగే సెకండ్ నుంచి ఏ చాప్టర్ని ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నుంచి ఈ 14 చాప్టర్స్లో ఇదిగోండి ఈ ఆర్డర్ వైజ్గా 10 చాప్టర్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే సెకండ్ ఇయర్లో ఈ 16 చాప్టర్స్ నుంచి ఈ 12 చాప్టర్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సెకండ్ ఇయర్లో మీకు 16 to 17 మార్క్స్, అలాగే ఫస్ట్ ఇయర్లో 14 to 15 మార్క్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైం ఉంది అన్నప్పుడు రెస్ట్ ఆఫ్ 4 చాప్టర్స్ పొంద ఫస్ట్ ఇయర్, అలాగే రెస్ట్ ఆఫ్ చాప్టర్స్ పొంద సెకండ్ కనుక చేసినట్లయితే ఇంకొక 5 మార్క్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఏవైతే మనకి ఫండమెంటల్ ఫార్ములాస్ ఉన్నాయో వాటి మీద ఎగ్జాంపుల్ కింద మీరు 4 to 5 క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు 30+ మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ అడిగినటువంటి కొన్ని ఎంసెట్ క్వశ్చన్స్ని శాంపుల్గా తీసుకొని నేను వాటిని ఎంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సాల్వ్ చేసుకోవచ్చో ఒకసారి మీకు చూపిస్తే చూడండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, an observer move towards stationary source of sound with a speed of 1/5 of the speed of the sound. ఓకేనా. ఏ చాప్టర్ నుంచి మనకి ఇది వేవ్ మోషన్. ఏ టాపిక్ మీద, డాప్లర్ ఎఫెక్ట్ మీద. ఓకేనా. ఈ క్వశ్చన్ కంప్లీట్గా చదవకుండానే ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్త చూడండి, టువర్డ్స్ ఏ స్టేషనరీ సోర్స్ అంటే సోర్స్ ఎస్ట్లో ఉంది, అబ్జర్వ్ అవుతున్నాడు. సో సోర్స్ ఎస్ట్లో ఉంది కాబట్టి వేవ్ చేంజ్ అవ్వాలా, కాన్స్టెంట్ ఉండాలా? కాన్స్టెంట్ ఉండాలి. అంటే అప్రెంట్ వేవ్ లెంత్ అలాగే ఫండమెంటల్ వేవ్ లెంత్ విల్ బీ సేమ్ ఓన్లీ. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో అప్రెంట్ వేవ్ లెంత్ ల్యాండా ఎక్కడ ఉంచండి ఒకసారి, 0.8 ల్యాండా, 1.2 ల్యాండా, 1.2 ల్యాండా, ల్యాండా. అంటే ఆప్షన్ 1లో ల్యాండా ఉంది కాబట్టి ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. లేదు ఒకవేళ దీనికి ఫార్ములా వేస్ట్ చేయాలంటే కనుక n' = n × v + v0/v.
సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 1.2 F వస్తుంది. ఓకేనా? అంటే క్వశ్చన్ మొత్తం రీడ్ చేయకుండానే ఆ మధ్యలో ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. లాజికల్గా మీరు దానికి పట్టుకోగలిగినట్లయితే ఈజీగా మీకు ఆన్సర్ అనేది తేలిగ్గా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే గెస్ చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ హీట్స్ జనరేటెడ్ త్రూ షంట్ అండ్ galvanometer 7:5 రేషియో. ఓకేనా? వెన్ దే ఆర్ కనెక్టెడ్ టు మేక్ అన్ ammeter, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద galvanometer ఈస్ 112 ohms, దెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద షంట్. ఓకేనా? అంటే షంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా? ఇచ్చినంటి హీట్స్ రేషియో 7:5. ఓకేనా? అయితే galvanometer ఎలా కన్వర్ట్ చేస్తాం మనం? అమ్మీటర్గా కాబట్టి పొటెన్షియల్ ఈస్ కాన్స్టెంట్. అంటే హీట్కి పొటెన్షియల్కి ఆర్ రిలేషన్ ఏంటి? H ఈజ్ ఈక్వల్ టు V²/R. ఓకేనా? V కాన్స్టెంట్ కాబట్టి H1/H2 ఈజ్ ఈక్వల్ టు R2/R1. ఇచ్చిన పారామీటర్ సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ఈజీలీ R వాల్యూ. సో చేసేటప్పుడు మీకు 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఫండమెంటల్ ఫార్మ్లో బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఉంది మనకి. ఓకేనా? అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం దీంట్లో. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ C ఆఫ్ ద అరేంజ్మెంట్ షో ఇన్ ద ఫిగర్. సో ఇది ఇచ్చినటువంటి ఈ ఫిగర్లో మనకి ఈ పాయింట్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకేనా? సో పాయింట్ డ్యూ టు హాఫ్ సర్కిల్, అలాగే పాయింట్ డ్యూ టు ఇన్ఫినిట్ లెంత్ ఆఫ్ ద వైర్. కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు, గుర్తుందా మీకు ఇన్ఫినిట్ లెంత్ కింద మనకి μ0I/4πr ప్లస్ ఇక్కడ ఫుల్ సర్కిల్ ఎంత μ0I/2r, కానీ హాఫ్ సర్కిల్ కాబట్టి 1/2 ఇంటూ μ0I/2r. అంటే ఇక్కడ పైతో మల్టిప్లై చేసి పైతో డివైడ్ చేయండి. ఓకేనా? ఈ రెండులో కామన్ ఏం తీయచ్చు మనం? μ0I/4πr కామన్ తీయచ్చు. తీస్తే μ0I/4πr కామన్ ఇస్తుంది నాకు 1+π. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏ చాప్టర్ నుంచి? ఆల్రెడీ కరెంటించండి. ఓకేనా? ఎల్సిఐ సర్క్యూట్ మీద ఇచ్చారు మనకి ఇది. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్ ఏం ఫైండ్ చేయాలి మనం? మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. అవునా? అంటే లిస్ట్ ఆఫ్ ఏకి లిస్ట్ 2లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి మ్యాచ్ చేయాలి. అంతేనా? కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ రిడాక్ట్ చూడండి ఒకసారి. ఇండక్టర్ వాల్యూ ఎంత? 6/π హెన్రీ. అలాగే కెపాసిటర్ వాల్యూ ఎంత? 50/π మైక్రోఫారడ్స్. అలాగే ఫ్రీక్వెన్సీ ఎంత? 50 హెర్ట్జ్. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇందులో జైల్ కానివ్వండి, జైసీ కానీ కనుక్కోవాలి. అవునా? ఫస్ట్ జైల్ కనుక చూసినట్టయితే ఆప్షన్ ఒకసారి నెంబర్ 1కి 444 ఉంది అని మనం జైసీ వాల్యూ కనుక్కుందాం. ఓకేనా? జైసీ ఈజ్ ఈక్వల్ ఎంత? 1/ωc. ఒమేగా ఇస్ నథింగ్ బట్ 2πn, నథింగ్ బట్ 1/2πn ఇంటూ c. సబ్స్టిట్యూట్ వాల్యూస్ని 1/2π ఇంటూ 50 ఇంటూ 50/π ఇంటూ 10⁻⁶. పై క్యాన్సిల్. 250 ఎంత? 100. 150 ఎంత? 5000. సో 1/5000 ఇంటూ 10⁻⁶. ఇది కనుక క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? 200. అంటే జైసీ వాల్యూ ఎంతండి? 200. అంటే బీకి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా? ఇప్పుడు ఈ బీకి 1 ఎక్కడ మ్యాచ్ చూడండి వచ్చిన ఆప్షన్స్లో. బీకి 1 ఆప్షన్ 3లో ఉంది కాబట్టి రెడ్ ఆప్షన్ ఇస్ ద థర్డ్ వన్. అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో 1 or 2 వాల్యూస్ కనుక చేసినట్లయితే అది ఎక్కడైనా మ్యాచ్ అయితే అదే రైట్ ఆప్షన్ మ్యాక్సిమం మనకి. సో ఇది ఒక సింపుల్ ట్రిక్ అండి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఎ ప్లానెట్ ఆఫ్ మాస్ 6.4 into 10⁻23 kg కెన్ బి కంప్రెస్డ్ ఇంటూ ఏ స్పియర్ సచ్ దట్ ద ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్ ఈస్ 8 into 10⁻4 m/s, దెన్ వాట్ షుడ్ బి ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. అంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి. అంతేనా? ఇచ్చినది ఎస్కేప్ వెలాసిటీ వాల్యూ. కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ ఫార్మ్ ఎంత? VE ఈజ్ ఈక్వల్ టు √2gm/r. మనకి ఏ వాల్యూ కావాలి? ఆర్ వాల్యూ. సో VE ఈజ్ గివెన్, G ఈజ్ గివెన్, M ఈజ్ గివెన్. సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్టయితే డెఫినెట్లీ గెట్ ద ఆర్ వాల్యూ. అంటే ఫండమెంటల్ ఫార్మ్ బేస్ చేస్తే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ ఉన్నాయి ఎంసెట్లో. అంతేకాకుండా ప్రతి చాప్టర్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ఫార్ములాస్ ఒక పక్కన నోట్ చేసుకొని ఫండమెంటల్ ఫార్ములాస్ మీద ప్రతి ఫార్మ్ మీద 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేసినట్టయితే ఎంసెట్లో మీకు ఈజీగా 30 మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. ద వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ఎ బ్లాక్ బాడీ ఈస్ 1 mm అండ్ ద వీన్స్ కాన్స్టెంట్ ఈస్ 3 into 10⁻³ mK, దెన్ టెంపరేచర్ ఆఫ్ ద బ్లాక్ బాడీ విల్ బి. ఓకేనా? ఇది క్వశ్చన్ జాగ్రత్త చూసినట్టయితే మీకు ఏ చాప్టర్ నుంచి వచ్చి మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా? ఆల్రెడీ మీకు ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది మనకి. సేమ్ అదే మోడల్ ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి ఏదైతే మీరు ఐపీలో ప్రాక్టీస్ చేశారో అలాంటి మోడల్ ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం ఐపీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఫార్మ్ ఎంత? λt ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాను, అలాగే లాంబ్డా వాల్యూ ఇచ్చాను. ఏం కనుక్కోవాలి మనం? టీ వాల్యూ. ఓకేనా? కాబట్టి ఇది కూడా ఏ ఫార్ములా మీద మనకి? ఫండమెంటల్ ఫార్ములా మీదే ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ని, ఈజీలీ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ గ్రూపింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద అండి. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఒకసారి ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి మధ్య కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ ఆర్ అండ్ ఆర్లో ఉంది మనకి, సిరీస్లో ఉంది. అంటే ఆర్ ప్లస్ ఆర్ ఎంత? 2r. ఈ 2r ఈ 2rలో ఉంది, పార్లో ఉంది. అంటే 2r into 2r by 2r plus 2r ఎంత వస్తుంది నాకు? ఆర్ ఓన్లీ.
ఈ ఆర్కి ఎలా ఉంది అగైన్ సిరీస్, మళ్ళీ అగైన్ ఈ 2Rకి ఎలా ఉంది ప్యారలల్ అనేది నాకు ఆర్ ఓన్లీ. అలా సేమ్ సర్క్యూట్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఉన్నది మనకి ఆర్ ఓన్లీ. కాబట్టి ఏ ఆప్షన్ లేదండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. కాబట్టి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు చేసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది కరెక్ట్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి, ఇది కూడా లాస్ట్ ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. కన్సిడర్ సర్క్యూట్ ఇన్ ఏ సర్క్యూట్ ఫాల్స్ ఫ్రమ్ 6 amperes to 1 ampere in 0.2 seconds. If an average EMF 150 volts is induced by the circuit, then the self inductance of the circuit is. ఓకేనా. అంటే ఇది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఈఎంఐ అంటే ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్ నుంచి. అవునా. దీనికి ఏంటి ఫార్ములా, E is equal to L into di/dt. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, L ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇచ్చామా ఎంత 150, di ఎంత 6 to 1 కాబట్టి 5 వస్తుంది, అపాన్ dt ఎంత 0.2 సెకండ్. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ని, యూ కెన్ ఈజీలీ గెట్ ద ఎల్ వాల్యూ. చూడండి ఫండమెంటల్ ఫార్ములా మీద ఎక్కువ క్వశ్చన్ అడగడం జరిగింది మనకి. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ట్రూత్ టేబుల్ ఇచ్చారు, దాని కరెస్పాండింగ్ బులియన్ ఎక్స్ప్రెషన్ అనుకోవాలి. ఏ చాప్టర్ నుంచి మనకి ఇది, సెమీ కండక్టర్. ఏ టాపిక్ మీద, లాజికల్ గేట్స్ మీద. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ బార్ చూద్దాం. ఓకేనా. 0 బార్ ఎంత 1, 0 బార్ ఎంత 1, అగైన్ 0 బార్ ఎంత 1 రావాలి, కానీ ఇక్కడ ఎంత మనకి 0, కాబట్టి ఏ ఇస్ ఏ రాంగ్ ఆప్షన్. ఓకేనా. సెకండ్ చూద్దాం ఒకసారి, బి బార్. 0 బార్ ఎంత 1, 0 బార్ ఎంత 1, 1 బార్ 0, 1 బార్ 0, 0 బార్ 1, కాబట్టి ఆప్షన్ 2 మనకి ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైతే ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుందో రిమైన్ 2 ఆప్షన్స్ ఆబ్వియస్లీ రాంగ్ అండి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఇండక్టర్ అరేంజ్మెంట్ షోన్ ఇన్ ద ఫిగర్. ద ఈక్వాలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఈస్. ఓకేనా. ఇక్కడ ఏకి బికి మధ్య ఎన్ని ఇండక్టర్స్ కనెక్ట్ చేసాం, L1, L2, L3, L4. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇండక్టర్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ అండి, ఆర్. ఓకేనా. రెసిస్టెన్స్లో అయితే మనం గ్రూపింగ్ చేస్తాము, ప్యారల్ కానీ సిరీస్ కానీ, సేమ్ ఇండక్టర్ కూడా అలానే ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ L2, L3 ఎలా ఉంది మనకి ప్యారల్ కనెక్షన్లో ఉంది. అంటే నాకు L2, L3 బై L2 ప్లస్ L3. సో ఇక్కడ వచ్చేటువంటి నెట్ రెసిస్టెన్స్ అనేది ఈ 2 ఇండక్టర్స్కి ఎలా ఉంది మనకి సిరీస్లో ఉంది. అంటే L1 ప్లస్ L4 ప్లస్ L2, L3 బై L2 ప్లస్ L3. కాబట్టి చూడండి ఒకసారి ఇచ్చిన ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ మనకి, L1 ప్లస్ L4 ప్లస్ L2, L3 బై L2 ప్లస్ L3. సో ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్. కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి, ఇది కూడా లాస్ట్ టైం సెట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ విత్ దేర్ రిలేటివ్ స్ట్రెంత్. ఏ చాప్టర్ నుంచి మనకి ఇది, ఫిజికల్ వరల్డ్ థియరీ టాపిక్ అండి. ఓకేనా. ఆల్రెడీ మనకు తెలుసు ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటవి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. దాని రేంజ్ గుర్తుంటే కనుక స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఎంత 1, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎంత 10⁻⁻39. చూడండి ఏకి 2 అలాగే బికి 3. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది చూడండి ఒకసారి, ఏకి 2 బికి 3, ఏకి 2 బికి 3 అంటే ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఒక 2 మ్యాచ్ అయితే కనుక ఆబ్వియస్లీ అది మీకు రైట్ ఆప్షన్ ఎక్కువగా అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మీరు ఫిజిక్స్ని కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి చేసినట్లయితే డెఫినెట్గా మీకు 30+ మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతవరకు మీలో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.